కీర్తనల గ్రంథం 5వ కీర్తన. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 7వ వాక్యాన్ని మనం చదువుదాం. నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తాను. నీ యందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కును చూచి నేను నమస్కరిస్తాను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కును చూచి నమస్కరిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేనైతే, ఇతర సంగతి నేను చెప్పలేను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి మందిరంలో ప్రవేశిస్తాను. నీ యందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయ దిక్కు చూచి నమస్కరిస్తాను. నమస్కరించడం అంటే ఆరాధించడం. కీర్తనకారుడు అంటాడు, నీ యందు భయభక్తులు కలిగి నీ ఆలయాన్ని చూస్తూ నేను ఆరాధన చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం, పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు. దానియేలు భక్తుడు యెరూషలేము తట్టి కిటికీని తెరిచి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే యెరూషలేములో పరిశుద్ధ ఆలయం, దేవుని ఆలయం పవిత్రమైనది. నిన్నటి రాత్రి కూడా ఆలయ విశేషతను గురించి దైవ సేవకులు బోధిస్తూ వచ్చారు. ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. ఆలయంలో అపవిత్రత ఉండకూడదు. అది దేవుని ఆలయం. ఒకడు దేవుని మందిరాన్ని పాడు చేస్తే అతడు పాడైపోతాడు. దేవుని ఆలయం పవిత్రమైనది, అది పరిశుద్ధ ఆలయం. ఆరాధన చేసే భక్తులు ఆ పరిశుద్ధ ఆలయం తట్టు చూసి భయభక్తులు కలిగి ఆయనకి ఆరాధన చేయాలి, ఆయనకు నమస్కారం చేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇతరుల సంగతి నాకైతే తెలీదు. నేనైతే పరిశుద్ధ ఆలయ వైపు చూస్తున్నాను, భయభక్తులు కలిగి ఆరాధిస్తున్నాను అని ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ఆలయములో మనం ప్రవేశించినప్పుడు తీర్మానాలతో ప్రార్థన చేసుకోవాలి. ఓ నిబంధన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నిబంధన కలిగిన భక్తులుగా మనం మారాలి. ఇక్కడ ఒక భక్తుడు ఒక తీర్మానం చేసుకొని, ఒక నిబంధన చేసుకొని ప్రభు సన్నిధిలో నేను ఆలయం తట్టు చూస్తాను, పరిశుద్ధ ఆలయం తట్టు చూసి భయభక్తులతో నేను ఆరాధిస్తానని కీర్తనకారుడు రాసినట్లు మనమందరూ కూడా ఈ ప్రశస్త రాత్రి ఒక తీర్మానం చేసుకుని, దేవుడు మనల్ని ప్రేమించి ఒక పరిశుద్ధ ఆలయం, ఒకటి భౌతికంగా భూమి మీద ఉన్న ఆలయం, రెండోదిగా పరలోకంలో ఉన్న ఆలయం. పరలోకంలో ఆయనే ఆలయమై ఉన్నాడు. ఆయన తట్టు చూసి భయభక్తులు కలిగి మనం ఆరాధించాలి. పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రాత్రి మనం ఎవరి తట్టు చూస్తున్నాం, ఎవరి వైపు చేతులు చాపుతున్నాం, దేవుని ఎలా ఆరాధిస్తున్నాం ప్రశ్నించుకోవాలి. భయభక్తులు కలిగి ఆరాధించాలి. నేను ఒక 2-3 మాటలు మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ ఆలయంలో ఉన్న, ఎందుకు పరిశుద్ధ ఆలయం తట్టు చూడాలి? మనకు నచ్చినట్లు మెచ్చినట్లు మనం ఆరాధన చేయొచ్చు కదా. ఎందుకు పరిశుద్ధ ఆలయం తట్టు చూసే మనం నమస్కరించాలి? పరిశుద్ధ ఆలయంలో ఉన్న విశేషతలు ఏంటి? పరిశుద్ధ ఆలయ వైపు మనం చూడడం వల్ల మనకు లభించేదేంటి? పరిశుద్ధ ఆలయ వైపు మనం చూడడం వల్ల మనకి కలిగేదేంటి అని బైబిల్లో మనం ధ్యానిస్తే శ్రేష్టమైన మాటలు బైబిల్లో మనం చదువుతాం. మొదటి మాట చదవండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ
వారికి ప్రకటించి ప్రకటించండి, ఇలాగూ చెప్పవలెను. ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు. తన పరిశుద్ధ ఆలయముల నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. చాలు, తన పరిశుద్ధ ఆలయం నుండి తన స్వరమును వినిపించుచు ఉన్నాడు. దేవుని ఆలయం తట్టు చూడడం వల్ల కలిగేదేంటి? ఒక ఆరాధికుడు, దేవుని ఆరాధించే భక్తుడు పరిశుద్ధ ఆలయం వైపు ఎందుకు చూడాలంటే, ఆ పరిశుద్ధ ఆలయముల నుండి ఆయన స్వరం వినబడుతూ ఉంటుంది. ఆయన స్వరం ఎంతో బలమైనది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్వరం వినాలని కోరుకున్నప్పుడు, దేవుని మాటలు వినాలని మనం ఆశించినప్పుడు, దేవుని స్వరం, ఆయన స్వరంలో ఉన్న బలం మనం పొందుకోవాలని కోరుకున్నప్పుడు పరిశుద్ధ ఆలయం తట్టు మనం కనులెత్తి చూడాలి. ఆ పరిశుద్ధ ఆలయం వైపు మనం చేతులు చాపి మనం ప్రార్థించాలి. అప్పుడు తన పరిశుద్ధ ఆలయం నుండి దేవుడు తన స్వరమును మనకు, తన గంభీరమైన స్వరాన్ని దేవుడు మనకు వినిపిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని స్వరానికి ఉన్న విలువ 29వ కీర్తనలో ఉంటుందండి. యెహోవా స్వరము బలమైనది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఎలా ఉంటుందండి ఆయన స్వరం? ఎంతో బలమైన స్వరం. ఆయన బలమైన స్వరానికి దేవదారు వృక్షాలు విరవబడిపోతాయంట. అంత గంభీరమైన స్వరం. దేవదారు వృక్షం విరిగిపోవడం, విరవబడడం దేనికి సాదృశ్యం అంటే, దేవుని స్వరం వినిపించినప్పుడు, దేవుని స్వరం ఆయన మనకు వినిపించినప్పుడు మన జీవితంలో కఠినమైన కార్యాలు కూడా, ఇది కఠినము, ఇది అసాధ్యము, ఇది అసంభవము, ఇది జరగదు అని మనం అనుకుంటుంటాం కదండి. ఆ కార్యాలన్నిటి కూడా విరిగిపోయేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఆయన మాట్లాడితే ఇది అసంభవము, ఇది అసాధ్యము, ఇది కఠినమైన కార్యాలు, ఇది అసంభవం, ఇతని ఎవరు మార్చలేరు. కఠినాత్ముడైన వ్యక్తి, దూషకుడు, హింసకుడు, సంఘానికి హానిని తలపెట్టే వ్యక్తి, దమస్కు మార్గంలో దేవుడు ఆ కఠినాత్ముడిని దేవుడు కలుసుకొని, సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావని దేవుడు పలికిన మాట, దేవుని గంభీరమైన స్వరం, దేవుని మృదు మధురమైన స్వరం ఆ కఠినాత్ముని జీవితంలో గొప్ప పెనుమార్పును తీసుకొచ్చింది. ఆయన స్వరం. ఇతను ఎవరు మార్చలేరు, ఇతనికి మార్పు రాదు, ఇతడు కఠినాత్ముడు. మానవత్వాన్ని మరిచిపోయి మానవ మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నాడు, స్త్రీల మీద దాడులు చేస్తున్నాడు, క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నాడు, మత పిచ్చి పట్టినవాడు అని అనుకున్నారు. అలాంటి ఒక క్రూరమైన వ్యక్తి జీవితంలో మార్పును తీసుకొచ్చింది దేవుని స్వరమే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు తన పరిశుద్ధ ఆలయం వైపు నువ్వు చూడగలిగితే తన స్వరాన్ని దేవుడు నీకు వినిపింప చేయబోతున్నాడు. ఆ స్వరం మీ జీవితంలో గొప్ప పెను మార్పును తీసుకురాబోతుంది. నిశ్చయంగా పరిపూర్ణంగా మీరు మార్పు చెంది ఇక్కడ నుండి వెళ్ళబోతున్నారు. కఠినమైన కార్యాలన్నింటిలో నుండి నా దేవునికి విడుదల దయచేయబోతున్నాడు. ప్రేమైన వారారా, ఆయన స్వరం అరణ్యములను కదిలిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అరణ్యం దిక్కుతోచని పరిస్థితి, ఒంటరితనం, ఎటు చూసిన ఎడారులు, త్రోవ కనిపించని పరిస్థితి. ఒకసారి అడవిలోనికి ఒక వ్యక్తి వెళ్ళిపోతే తిరిగి బయటికి రావడం అంత తేలిక కాదండి. ఎందుకంటే దిక్కు తోచని పరిస్థితి, ఏమి చేయాలో తోచని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, పాడైన ఎడారులు, త్రోవ కనిపించదు. ఆ అరణ్యములో లేకపోతే ఆ ఎడారిలో చిక్కుకొని చాలామంది దప్పిక చేత, ఆకలి చేత ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కానీ దేవుని స్వరం అరణ్యాన్ని కదిలిస్తే అరణ్యములో దేవుడు నీకు త్రోవను చూపిస్తాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా. అరణ్యం కూడా నీకు త్రోవను చూపిస్తుంది. ఆమేన్. ఇంటి నుండి వెలివేయబడి, తరమబడి, పిల్లవాడు చనిపోతుంటే అతని చావు చూడలేక ఆ ఎడారిలో ఒక పొద కింద తన కుమారుని ఆ పొద కింద పడవేసి అల్లంతా దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఏమి చేయాలో తోచని పరిస్థితి, పిల్లవాడిని చావు చూడలేను అని విలపిస్తుంది, ప్రలాపిస్తుంది. దేవుడు ఆ ఎడారిలో
ఆ పొదలో పడవేసిన ఆ చిన్నవాని స్వరాన్ని ప్రభు ఆలకించి తన స్వరాన్ని దేవుడు వినిపింపచేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హాగరు, ఏమి వచ్చినది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ చిన్నవాడిని తీసుకో, అతన్ని తీసుకుని నీవు చేతపట్టు అతని ఎత్తుకో, నేను అతని గొప్ప జనముగా చేస్తానని దేవుడు మాట్లాడి ఆమె కన్నులను తెరిపించి ఒక నీటి ఊటను పుట్టించి, ప్రియులరా, తల్లి కుమారులు ఇద్దరి దాహం తీర్చడమే కాదండి, కుటుంబస్తులు దూరంగా పెట్టిన, కుటుంబస్తులు ఏంటంటే వెలివేసిన, నమ్మిన మనుషులు మోసం చేసిన హాగరుకు దేవుడు అరణ్యములో త్రోవను కలుగు చేసి ఘనమైన కార్యాలు చేసింది దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి మీరు ఆలయ వైపు చేతులు చాపి ప్రార్థించగలిగితే కఠినమైన కార్యాలు దేవుడు పరిష్కరించబోతున్నాడు. అరణ్యములో కూడా దేవుడు మీకు త్రోవను చూపించి మిమ్మల్ని గమ్యానికి ప్రభు చేర్చబోతున్నాడు. మీరు కోరుకున్న రేవుకు దేవుడు మిమ్మను నడిపించబోతున్నాడు. గమ్యానికి ప్రభు మిమ్మల్ని చేర్చబోతున్నాడు. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయను అని కూడా బైబిల్ 29వ కీర్తనలో ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి ఆ మాటలన్నీ కూడా. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయను. లేళ్ళ అంటే ప్రియులరా జింక, దుప్పి, జింక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది కనిపెడతా ఉంటుంది. ప్రసవ సమయం కొరకు కనిపెడతా ఉంటుంది. ఒక భారాన్ని మోస్తూ ఒక సృష్టికి, ఒక నూతన సృష్టికి జన్మం ఇవ్వాలని ఎదురు చూస్తుంటుంది, కనిపెడతా ఉంటుంది. దేవుని స్వరం వినబడినప్పుడు ప్రియులరా అది లేళ్లను ఈన చేస్తుందంటే ఎప్పటి నుండో మనం కనిపెట్టిన కార్యాలన్నిటిని కూడా నా దేవుడు మన జీవితంలో సఫలపరచబోతున్నాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి ఈ ఒంగోలులో జరుగుతున్న ఈ సభల్లో ఈ రెండో రాత్రి ప్రియమైన వారారా, పరిశుద్ధ ఆలయం తట్టు మీరు కన్నులెత్తి చూడగలిగితే, పరిశుద్ధ ఆలయం వైపు చేతులు చాపి మీరు ఆరాధన చేయగలిగితే, పరిశుద్ధ ఆలయం వైపు చూసి మీరు ఆయనకి సాగిలపడి నమస్కరించగలిగితే నిశ్చయముగా దేవుని స్వరాన్ని దేవుడు మీకు వినిపింప చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు గ్రంథంలో 37వ అధ్యాయము, యోబు గ్రంథం 37వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. చదవండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. ఆయన స్వరగర్జనమును వినుడి, ఆయన స్వరగర్జనమును వినండి, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి, ఆయన నోటి నుండి వచ్చే ధ్వనిని మీరు ఆలకించండి. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. మీరు ఆ పారాగ్రాఫ్ అంతా చదువుకుంటూ వెళితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన స్వరగర్జనని మీరు వినండి, ఆయన స్వరగర్జన యొక్క ధ్వనిని మీరు వినండి. ఎప్పుడైతే ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వనిని మీరు ఆలకిస్తారో వాక్యం సెలవిస్తుంది, మనం గ్రహించలేని గొప్ప కార్యములను ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఎప్పుడైతే ఆయన స్వరగర్జనని, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వనిని మనం ఎప్పుడైతే వింటామో, ఆయన స్వరాన్ని ఎప్పుడైతే ఆలకిస్తామో, గ్రహించలేని గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు చేస్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు గ్రహించలేని గొప్ప కార్యాలు చూడబోతున్నారని చెప్పండి. స్తోత్రం చెప్పండి. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మహిమ గల కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యాల చేత దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఎప్పుడు జరుగుతుందంటే ఆయన స్వరగర్జన వినాలి, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వనిని మీరు ఆలకించాలి. గ్రహించలేని గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడ ఒక సారాంశం ఉంటుంది, అది మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులు దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకు వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకు బతిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారముల్లోనైనను గుర్రములోనైను దండుపేటలో ఉన్న వాటిలోనైను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుకొనుకొని సంధిచీకటిన ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయారు. చదవబడిన ఈ సారాంశంలో షోమ్రోను పట్టడాన్ని సిరియా దేశపు రాజు
పట్టణాన్ని చుట్టూ ముట్టడి వేసినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. శత్రువులు షోమ్రోను పట్టణాన్ని చుట్టూ ముట్టడి వేశారు. లోపల ఉన్నవాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, బయట ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో చుట్టూ ముట్టడి వేశారు. పట్టణ లోపల భయంకరమైన కరువు, పట్టణంలో భయంకరమైన కరువు కోరలో చిక్కుకొని ప్రజలు అల్లాడిపోతున్నారు. శత్రువులు చుట్టూ ముట్టడి వేశారు. కరువు విపరీతంగా ఉంది, కరువు భారంగా ఉందండి పట్టణంలో. వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వెళ్తే ప్రియులరా, ఆ పట్టణపు పరిస్థితి అంటే, ఆ పట్టణం యొక్క పరిస్థితి, లోపల ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి అని చూస్తే, గాడిద యొక్క తల 80 రూపాయలకి అమ్మకం జరుగుతుంది. గాడిద యొక్క తలను అమ్ముతున్నారండి. అంటే కరువు అంత భారముగా ఉంది. పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. మనుషుల్ని చంపుకొని తింటున్నారు. అలాంటి భయానకమైన పరిస్థితిలో దేశం సాగిపోతున్న పరిస్థితి. ఎటు చూసిన శ్రమలే, ఎటు చూసిన పోరాటాలే. 2 స్త్రీలు తమ బిడ్డల్ని వండుకొని తినడానికి సాహసించి మాట్లాడుకొని మొదటి రోజు ఒక బిడ్డను చంపి వండుకొని భోంచేసేశారు. రెండో రోజు ఇంకొక బిడ్డను వండుకొని తినాలని ప్రయత్నిస్తుండగా ఆమె ఆ బిడ్డను దాచేసింది. ఆ విషయాన్ని రాజు దగ్గర తీసుకొస్తే రాజు తన వస్త్రాన్ని చింపుకొని ప్రలాపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అంతటి కరువు దేశంలో ఉండడం మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, నేటి సమాజంలో ఇంకా చెప్పాలంటే క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తుంటే సంఘాలలో కరువు, కుటుంబాలలో కరువు. ఎలాంటి కరువు అంటే గాడిద యొక్క తల 80 రూపాయలని లేఖలను మనం చూస్తూ ఉన్నామండి. అంటే గాడిద తల, సంఘాలో గాడిద యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. గాడిదకు ఒకటే తెలుసండి, జస్ట్ భారాన్ని మోయడం. నాకు అప్పగించిన పని ఏదో నేను చేసుకున్నానా వెళ్ళానా అంతే. భారాన్ని మోసే పనే తప్ప వేగంగా వెళ్ళాలి, గమ్యానికి చేరుకోవాలి, గురి యొద్దకి వెళ్ళాలి అనే ఆ వేగం అనేది గాడిదలో మనం చూడము. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఈరోజు సంఘాలలో, కుటుంబాలలో వేగం లేదు, గుర్రము వంటి వేగం లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు. ఆది అపోస్తలుల రోజులో జరిగిన ఉజ్జీవాన్ని మనం చూస్తున్నాం. ఆది అపోస్తలుల రోజులో సంఘం ఉజ్జీవింపబడి వేగముగా 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 అభివృద్ధి పొందుతూ వచ్చింది. రక్షించబడిన వాళ్ళు సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. సంఘం అభివృద్ధి పొందుతూ వచ్చింది. భూదిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అపోస్తలులు అడుగుపెట్టిన ప్రతి చోట సంఘాలు స్థాపించబడుతూ వచ్చింది. ఒక వేగం. శత్రు ఈరోజు సంఘాన్ని ముట్టడి వేయడం వలన, సాతానుడు శత్రు కుటుంబాన్ని ముట్టడి వేయడం వలన ఈరోజు అభివృద్ధిని మనం చూడలేకపోతున్నాం, ప్రగతిని చూడలేకపోతున్నాం. అమెరికా దేశంలో ఒక 600 మంది ఉన్న ఒక సంఘాన్ని ఒక దైవ సేవకుడు నడిపిస్తున్నాడు. ఒక 600 మంది ఉన్న సంఘం అది. గాడిద నడక, బాధ్యత లేని అనుభవం. ఏదో నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తున్నాను, భారాన్ని మోయడం, అలాంటి అనుభవాలు నడుస్తూ 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 చివరికి ఆ సంఘం 600 మంది ఉన్న ఆ సంఘం 60 మందికి వచ్చేసారంటండి. చివరికి ఆ సేవకుడు విసిగిపోయి ఈ పరిచర్య నేను చేయలేనని ఆ సేవకు రిజైన్ చేసి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఆ సంస్థకు సంబంధించిన నిర్ణయించబడిన దైవ సేవకులు ఒక సేవకుని ఆ సంఘానికి అప్పచెప్తే, ఏదో విన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు, ఏదో వినూతనంగా సంఘాన్ని నడిపించాలనే అవసరం లేదండి. ఆ దైవ సేవకుడు గుర్రం లాంటి వేగం, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం, ప్రార్థన 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 ప్రార్థించి 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 60 మంది ఉన్న సంఘం అలాగే విస్తరించి 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 ఆ తర్వాత 1000 మందికి వెళ్ళి చేరుకునింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వారా, సాతానుడు సంఘాన్ని ముట్టడి వేస్తున్నాడు, కుటుంబాన్ని ముట్టడి వేస్తూ ఉన్నాడు.
సంఘంలో జీవం లేక, సంఘంలో ఆశీర్వాదం లేక, సంఘానికి క్షేమం కలగకూడదని, సంఘం విస్తరించబడకూడదని సాతానుడు క్రియ చేస్తుండగా, ప్రేమైన వారలారా, మనం దేవుని స్వరాన్ని వినగలిగితే, దేవుడు తన గర్జనా ధ్వనిని వినిపించినప్పుడు మహిమ కలిగిన కార్యాలు జరుగుతుంది. ఆమెను చెప్పడం గట్టిగా. అంటే ప్రేమైన వారలారా, అక్కడున్న స్త్రీలు మనుషులు ఎటువంటి కడుపున పుట్టిన పిల్లల్ని చంపుకొని తినే భయంకరమైన కరువు. ఈరోజు ఎటువంటి పిల్లల్ని చంపడం అనేది దేనికి సూచనగా ఉందంటే, భవిష్యత్తును గురించిన ప్రణాళిక లేదు, బిడ్డలను గురించిన బాధ్యత లేదు, బిడ్డలకి దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే బాధ్యత లేదు, పిల్లల్ని దేవుని సన్నిధిలో స్థిరపరచాలనే సంకల్పం లేదు. వీళ్ళు ఆత్మీయంగా ఉంటారు, వీళ్ళు పరిశుద్ధాత్మలు పరవశిస్తుంటారు, వీళ్ళు దైవభక్తి కలిగి ఉంటారు కానండి. ఏమా మీ పిల్లలు ప్రార్థన తీసుకురాలేదేంటి అని అడిగితే, అన్న అమ్మాయి మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉందన్న, అందుకోసమే పాపని ఆదివారం ట్యూషన్కి పంపిస్తున్నాను. మ్యాథ్స్లో వీక్గా ఉంది, కొంచెం మ్యాథమెటిక్స్ బాగా చేస్తే మంచిది కదా, ఫ్యూచర్ బాగుంటుంది కదా అని దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరం తీసుకురాకుండా, మ్యాథ్స్ నేర్చుకుంటే మంచిదని మ్యాథమెటిక్స్ క్లాస్ కోసం పంపించడం జరిగింది. విచిత్రమైన విషయం చెప్పనండి, ఆ పాప మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళి, లేకపోతే ట్యూషన్కి వెళ్ళి మ్యాథమెటిక్స్ బాగా చేసి, లెక్కలన్నీ కూడా బాగా చేసి మంచి మార్కులతో పాస్ అయింది. మ్యాథ్స్లో పాస్ అయింది కానీ లైఫ్లో ఫెయిల్ అయిపోయింది. మ్యాథ్స్లో పాస్ అయిందండి, లెక్కలని బాగానే లెక్కలేస్తుంది, మంచిగానే లెక్కలు రాస్తుంది, దానివల్ల ఆమె చదువు పరంగా పాస్ అయిపోయింది ఆ పాప. కానీ లైఫ్ పరంగా చూసుకుంటే జీవితంలో మోసపోయిన అనుభవం వచ్చింది, లోకాన్ని ప్రేమించే అనుభవంలోనికి వెళ్ళిపోయింది, లోకంలో ఎవరినో ప్రేమించింది, ఆ ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు, వంచాడు, ఆ మోసాన్ని జీర్ణించుకోలేకపోయింది, ఆ మోసాన్ని తట్టుకోలేకపోయింది, అది ఎవరితో చెప్పాలో కూడా అర్థం కాలేదు, ఆ సమస్య నుండి ఎలా బయటికి రావాలో తనకు అర్థం కాలేదు. ఆపదలో దేవుడి మీద ఆధారపడాలని, దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఆలోచన తనకు కలగకపోవడం వల్ల ప్రియులారా చివరికి ప్రాణాన్ని పోగొట్టుకునేదండి, తన ప్రాణాన్ని తీసేసుకునేది, ఉరేసుకుని చనిపోయింది. ఆ తల్లి అంటది, అయ్యా మ్యాథ్స్ చదివితే మంచిదని చెప్పి మ్యాథమెటిక్స్లో పాస్ అవ్వాలని దేవుని సన్నిధికి దూరంగా పంపించాను, నా పిల్లలు చదువుకుంటే చాలనుకున్నాను, చదువు పరంగా వాళ్ళు పాస్ అయ్యారు కానీ జీవిత పరంగా ఓడిపోయారని. కాబట్టి ప్రేమైన వారలారా, సాతాను ఆయా సందర్భాలు, అపవాది సాతానుడు సంఘాన్ని ముట్టడి వేస్తాడు, కుటుంబాన్ని ముట్టడి వేస్తాడు, ఆత్మీయ జీవితానికి ముట్టడి వేస్తాడు. ఆయన ముట్టడి వేసినప్పుడు ప్రియులారా, ఆ బంధకాల్లో ఉండి సంఘాలలో కరువు, వేగం తగ్గిపోతుంది, అభివృద్ధి తగ్గిపోతుంది. పావురపు రెట్టను తింటున్నారంట వాళ్ళు. ఆలోచించాలి, ఏది తినాలి ఏది తినకూడదు విచక్షణ జ్ఞానం లేదు, ఏది ఆరోగ్యం ఏది అనారోగ్యం, ఏది మంచిది ఏది చెడు విచక్షణ జ్ఞానం లేదండి. ఏదో ఒకటి తిని కడుపు నింపుకుందాం, ఏదో ఒకటి భోంచేసి ఆకలి తీర్చుకుందామనే ఆలోచనలు సాగిపోతున్నారు. ఈరోజు శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తున్నావా? స్వచ్ఛమైన శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని నీవు భుజిస్తున్నావా? ఏదో ఒకటి చదివాం, ఏదో ఒకటి విన్నాం, ఏదో ఒకటి అనుసరించాం, ఏదో ఒకటి తిన్నా ఆకలి తీరుతుంది కదని నీచమైన కార్యాలను భుజించడానికి వాళ్ళు త్రిప్పబడ్డారండి. దేశమంతా సాతానుడు ముట్టడి వేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రేమైన వారలారా, వీటన్నిటికీ మూలం ఏంటి అని చూస్తే ఇశ్రాయేల్ రాజు అంటాడండి. ఈ వార్తలన్నీ విన్న తర్వాత ఇశ్రాయేల్ రాజు అంటాడు, ఎలీషా యొక్క తల అతని మీద నిలిచి ఉన్న ఎడల నాకు దేవుడు గొప్ప అపాయమును కలుగు చేయును కాక. టైం నిర్ణయిస్తున్నాడు. ఎలీషా యొక్క తలను తీసివేస్తాను. ఓ సంఘానికి ఆపద తీసుకురావడం, ఒక సంఘానికి ప్రమాదాలను తీసుకురావడం, సంఘానికి ముట్టడి వేయడం వల్ల సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే దైవ సేవకుని తల తీసివేయాలి, దైవ సేవకుని ఆలోచన పాడు చేయాలి. ప్రేమైన వాళ్ళరా, కాపరిని కొడితే సంఘం చెదిరిపోతుంది. సాతానుగాడి యొక్క ఉద్దేశాలు, సాతాను యొక్క తలంపులు ఎల్లప్పుడూ కూడా ఒక కాపరిని పడగొట్టాలి. ఎలీషా తలను తీసివేయాలి, ఎలీషా ఆలోచనల్ని పాడు చేయాలి, ఎలీషా మనసుని పాడు చేయాలి.
ఈ ఉద్దేశంతోనే ప్రియులారా కుయుక్తిగా దేశాన్ని ముట్టడి వేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో దైవ సేవకుడు ఎలీషా దేవుని మీద ఆధారపడడం, రేపు ఈ వేళకు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. చప్పలు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సరిగ్గా టైం 9:42. రేపు సరిగ్గా ఈ వేళకు దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. కరువు కోరల నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. శ్రమల సుడిగుండాల నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. శత్రు సంఖ్యలను దేవుడు తెంచబోతున్నాడు. అద్భుతమైన విడుదల దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ దేశంలో 4 కుష్టు వ్యాధితో బాధపడే వాళ్ళని అక్కడ మనం ప్రస్తావించబడినట్టు వాళ్ళ గురించి మనం చూస్తాం. 4 కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అక్కడ మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, 4 అనే సంఖ్య బైబిల్లో శ్రేష్టమైన కార్యాలు మనకు తెలియచేస్తుంది. మొట్టమొదటిగా మందసాన్ని 4 మోసారు. ఎంతమంది మోసారండి? హుషారుగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. అలసి సొమ్మసిల్లి సొక్కిపోయినట్టున్నారు మీరు. నిన్న స్టార్ట్ అయిన కూడిక జరుగుతుంది. మరి మీరు తిన్నారో రెస్ట్ తీసుకున్నారో మరి నాకైతే తెలియదు కానండి. నిన్న మొదలైన 5 గంటలకు స్టార్ట్ అయిన కూడిక కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాతావరణం కూడా కొంచెం మనకు ప్రతికూలంగా ఉండడం వల్ల విపరీతంగా స్వెట్ వచ్చేసి చాలామంది డల్గా వీక్గా కనబడుతున్నారు. ఒకసారి 2 చేతులతో బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు మిమ్మును బలపరచునుగాక. నా దేవుడు శక్తితో మిమ్మును నింపునుగాక. రేపు ఈ వేళకు దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. సంఖ్యళ్ళు తెగిపోనుగాక. బంధకాల నుండి విడుదల కలుగునుగాక. శత్రుక్రియలని తారుమారైపోనుగాక. అలా నా దేవుడు గర్జించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన గర్జనాధ్వని వినబడబోతుంది. ఆయన స్వరం వినబడబోతుంది. పరిశుద్ధ ఆలయం నుండి తన స్వరమును దేవుడు వినిపింపచేయబోతున్నాడు. హల్లెలూయా. 4 కుష్టు వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారండి. 4 అనే సంఖ్యను బైబిల్లో మనం చాలా సందర్భాల్లో చదువుతూ వస్తాము. మందసాన్ని మోసింది 4. ఆ 4 మందసాన్ని మోస్తూ వెళ్ళి యోర్దాను నదిలో అడుగు పెట్టంగానే ఎగువ నుండి దిగువ పారుతున్న నది, పైనుండి క్రిందకు పారుతున్న నీళ్లు, యోర్దాను నదిలో ఆ సేవకులు అడుగు పెట్టంగానే ఉరుముతుంది. స్టార్ట్ అయింది. ప్రభు ఉరుముతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మరి ఆయన ఉరిమినప్పుడు మనం కూడా ఉరుమాలి కదండి. గట్టిగా గంభీర స్వరంతో హల్లెలూయా హల్లెలూయా చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, 4 వ్యాధులతో కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు బైబిల్లో 4 అనే సంఖ్య మీకు చెప్పానండి. మందసాన్ని మోసిన సేవకులు ఎప్పుడైతే యోర్దాను నదిలో అడుగుపెట్టారో పైనుండి పారుతున్న నీళ్లు వెనక్కి మళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. 4 పాడిని మోసుకుంటూ వస్తున్నారు. ఎంతమంది అండి? 4 పాడిని మోసుకుంటూ వస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు వారు వాళ్ళు ఎదురుగా వచ్చారు. వీళ్ళు గవిని వెలుపటికి వెళుతున్నారు. యేసుప్రభు లోపలికి వస్తున్నారు. విధవరాలు కుమారుడు పాడి మీద 4 మోసుకుంటూ వస్తున్నారు. యేసుప్రభు ఆ పాడిని ముట్టిన వెంటనే ఆ 4 మోస్తున్నారు కదండి, వాళ్ళు నిలబడ్డారు. ఆ పాడిని ముట్టిన వెంటనే వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళకి తెలుసు మనం యేసుప్రభుని ఎదుర్కొన్నాం, యేసుప్రభు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఈ పాడి మీద ఉన్నవాడికి ప్రాణాన్ని ప్రభు పోస్తాడు, ఈ పాడి మీద ఉన్నవాడు తిరిగి లేస్తాడు అనే నమ్మకంతో వాళ్ళు ఆ పాడిని ఆపారండి. పాడిని ముట్టి ఆ మృతి పొందిన వాడిని యవనస్తుడా లెమ్మని ప్రభు చెప్తే ఆ పాడి మీద ఉన్న వాడికి ప్రాణం వచ్చింది. చప్పట్లు కొడుతుంది గట్టిగా హల్లెలూయా. బైబిల్లో 4 ఒక మంచాన్ని మోసుకుంటూ వచ్చారండి. ఆ ఇంటి నుండి చాలా విస్తారమైన ప్రజలు ఉన్నారు. 4 మంచం మీద ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. వాడు పాపాత్ముడు, వాడు పాపాన్ని బట్టి, వాడి అతిక్రమాన్ని బట్టి వాడికి ఆ వ్యాధి వచ్చింది. వాడు పాపం వల్ల వచ్చే జీతం మరణానికి సమీపమై ఉన్నాడు. వ్యాధితో బాధపడుతున్నాడు. 4 అతన్ని మోసుకుంటూ వచ్చారు. తీసుకెళ్ళి ఇంటి కప్పు మీదకి తీసుకెళ్ళి, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే పై కప్పు తీసి
ఆ వ్యాధిగ్రస్తుని ఆ మంచాన్ని లేకపోతే ఆ పరుపును అలాగే యేసుప్రభు ముందు దించారండి. యేసుప్రభు ఆ నలుగురు వైపు చూశాడు. వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నది, లేచి నీ పరిపెత్తుకు నడవమంటే వాడు దిగ్గున లేచి పరిపెత్తుకు నడవడం ప్రారంభించాడు. చెప్పలు కొడతాం అందరు గట్టిగా హల్లెలూయా. నలుగురు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. 4 నెలలు గడిచిపోయిందండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇదే నెల 5 నెలలు. 4 అన్నాను కదండి, 4 నెలలు గడిచిపోయింది. ఈ 5వ నెలలో దేవుడు మీ జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఈ నలుగురిని ధర్మశాస్త్రం రిజెక్ట్ చేసింది. ధర్మశాస్త్రం దూరంగా పెట్టింది ఈ నలుగురిని. ధర్మశాస్త్రం వాళ్ళు వ్యాధిగ్రస్తులు, వాళ్ళ గాలి సోకితే చాలు మనకు వ్యాధి వస్తుంది, వాళ్ళు తాగిన నీళ్లు తాగితే మనకు వ్యాధి వస్తుందని వాళ్ళని దూరంగా పెట్టింది, వాళ్ళని రిజెక్ట్ చేసింది. దేవుని ప్రియులారా, ఈ రాత్రి మనుషులు మిమ్మల్ని దూరంగా పెడుతున్నారా? మనుషులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా? ఈ రాత్రి మీ కొరకే నా దేవుడు గర్జన ధ్వనిని వినిపింపచేయబోతున్నాడు. పరిశుద్ధ స్థలం నుండి ఆయన స్వరం నీకు వినబడబోతుంది. శత్రుల గుండెలో దేవుడు భయాన్ని కలిగించబోతున్నాడు. ముట్టడి వేసిన అపవాది గుండెలో, సాతాను గుండెలో ఆయన గర్జనాధ్వని భయాన్ని పుట్టించబోతుంది. నీ పక్షాన ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. చెప్పండి కొడతాం అందరు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనుషులు కొన్నిసార్లు మనల్ని చిన్న చూపు చూస్తారు, మనల్ని తిరస్కరిస్తారు. వీళ్ళు ధర్మశాస్త్రమే వాళ్ళని దూరంగా పెట్టిందండి. చట్టాలు విధులు, ఇది చట్టం, మీరు దూరంగా ఉండాలి, ఇది ఆజ్ఞ, మీరు ఇలాగే ఉండాలి, ఇక్కడే ఉండాలి అని చట్టం వాళ్ళని ప్రజలకి దూరంగా తీసుకెళ్ళిపోయింది. కానీ దేవుని వాక్యం వారిని ప్రేమించింది. సర్వశక్తి గల దేవుడు వాళ్ళని ప్రేమించాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఒక కుర్రోడు దేవుని సేవ చేయాలని ఆసక్తితో ఒక పెద్ద దైవజనుడి దగ్గరికి వచ్చాడంట. ఒక యవనస్తుడు దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలని చెప్పి ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చాడంటే బైబిల్ ట్రైనింగ్ కోసం వచ్చాడండి. అక్కడ బైబిల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయన వచ్చి, సార్ నేను మీ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ చేయాలని ఎప్పటి నుండో నా ఆశ కనుక గ్రామం నుండి నేను ఇక్కడికి రావడం జరిగింది, దయచేసి నాకు మీరు బైబిల్ నేర్పించండి, నేను కూడా ఒక మంచి సేవకుడిగా మారాలి అని అంటే వాళ్ళు అన్నారు, ఏం చదువుకున్నావు అన్నారు. నాకు పెద్దగా చదువు లేదండి అంటే, చదువు లేని వాడికి మేము ఇక్కడ బోధించే బోధ అర్థం కాదు, చదువు లేని వాళ్ళకి మేము బోధించే బోధ అర్థం కాదు, కనుక నీవు ఇక్కడున్న అనవసరంగా వినడమే తప్ప నీకు ప్రయోజనం ఉండదు తమ్ముడు, వెళ్ళిపో, మీ ఊరికి వెళ్ళిపోమంటే ఆయన అన్నాడు, లేదండి నాగటి మీద చేయి వేసినవాడు వెనుతిరిగి చూడకూడదని ఉంది, నేను దేవుని సేవకుని వచ్చేసాను, చావైనా రేవైనా ఇక సేవ అంటే అప్పుడు వాళ్ళు అన్నారంట, ఇక్కడ లేదు నాన్న నీకు సేవ, నీకు పరిచర్య చేయడానికి ఇక్కడ అవకాశం లేదంటే అప్పుడు పరిచర్య చేయడానికి సేవ చేయడానికి అవకాశం లేకపోయినా ఈ మందిలో ఏదైనా పని చేసుకునే పనైనా ఇవ్వండి అంటే మందిరంలో కూడా దానికోసం నిర్ణయించబడిన పని వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పాస్టర్ గారికి ఒక వ్యాపారం ఉందంట, అది చెప్పులు తయారు చేసే ఒక వ్యాపారం, చెప్పులు తయారు చేసే ఒక వ్యాపారం నాకుంది, ఆ వ్యాపారంలో అవసరమైతే నేను ఉంచుతాను, అక్కడ పని దగ్గర కంపెనీలో పనిచేయడానికి నేను ఉంచుతాను, ఉంటావా అని అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, సరే దీని నుండి వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తారంటే దేవుని సేవ ఖర్చు పెడదామంటే, సరే మంచిదేనండి పని ఇచ్చినా పర్వాలేదు, పని చేసుకొని నేను ఈ మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అని చెప్తే ఆయనకి అక్కడ ఆ పని అప్పగించడం జరిగింది. ఆ యవనస్తుడు అక్కడ చాలా కాలం నుండి పనిచేస్తున్నాడు. ఎక్కడ ఆయన పని అంటే ఏంటంటే చర్మంతో తయారు చేస్తారు కదండి చెప్పులు, ఆ చర్మం అంతా ఏంటంటే నానబెడతారు కదండి, ఆ చోట అతనికి వర్క్. భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ దుర్వాసన వస్తున్నప్పటికీ కూడా అక్కడే ఉండి హృదయపూర్వకంగా సణుగుతూ సంశయాలకు చోటు ఇవ్వడుగా హృదయపూర్వకంగా ఆ తమ్ముడు అక్కడ పనిచేస్తున్నాడు అండి. ఆ దైవ సేవకుడు ఇలాగే పెద్ద పెద్ద క్రూసైడ్లు ఏర్పాటు చేస్తారు, మీటింగ్లు ఏర్పాటు చేస్తారు, సంవత్సరానికి ఒకసారి ఇలాగే ఆ పండుగలు జరుగుతుంది, సభలు జరుగుతుంది. ఆ సభలకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప దైవ సేవకుల్ని పిలుస్తారండి. 7 రోజులు జరుగుతుంది ఆ సభలు. సరే 6 రోజులు సభలు అద్భుతంగా జరిగింది. 7వ రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఆ సాయంత్రం సభకు రావాలి. కానీ అనుకోనన్ని పరిస్థితుల్లో ఆయన ఆ దేశం నుండి రావడానికి ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చేసి ఎక్కడో ఆయన ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారండి, రాలేకపోయారు. ఫోన్ చేశారు, సార్ నేను రాలేకపోతున్నాను మన్నించండి అని. అప్పటికే విస్తారమైన ప్రజలు అక్కడ పోగా ఉన్నారంటండి, విస్తారమైన ప్రజలు.
సరే ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏ స్పీకర్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను వాక్యం చెప్పించాలి అని ఆలోచిస్తూ ఆ దైవ సేవకుడు చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆ సేవకుడికి ఒక ఆలోచన ఇచ్చారంట. చాలా కాలం నుండి నీ దగ్గర ఆ చెప్పులు కుట్టే చోట, చెప్పులు తయారు చేసే దగ్గర పని చేసేదానికి ఒక కుర్రోడు వచ్చాడు కదా, ఆ కుర్రోడితో ఈరోజు వాక్యం చెప్పించమని దేవుడు చెప్పాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అయ్యగారండి, ప్రభువా ఇది నీ స్వరమేనా? తండ్రి ఇది నీ స్వరమేనా? వాడు చెప్పులు కుట్టే దగ్గర పనిచేసేవాడు, వాడికి వాక్యం తెలీదు, చదువు లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడు దేనికి పనికిరాడు, వాడెలా ఈ సేవకు ఉపయోగపడతాడు, వాడెలా ఈ సేవలో వినియోగించబడతాడు అని దైవజనుడు అంటే ప్రభు దేవుడు మాట్లాడితే అంతే కదా, దాన్ని మనం ప్రశ్నించలేము. సరే చాలాసేపు తర్వాత చిన్నగా వెళ్ళి తలుపు కొట్టాడండి. ఆ బాబు ఉన్న చోట తలుపు కొడితే ఆయన వచ్చి, సార్ ఏంటంటే వచ్చారంటే ఆయన కోసం ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకొచ్చాడంట. ఆయన ఏం సార్ అంటే ఈ వస్త్రం ధరించుకొని రమ్మన్నాడు. ఏంటి పాస్టర్ గారు అంటే వస్త్రం ధరించుకొని రమ్మన్నారు. వచ్చిన తర్వాత అతను కారులో ఎక్కించుకొని ఆ కుర్రోడిని సభకి తీసుకెళ్తున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని సభలో ప్రకటించాలి. ప్రైజ్ అలాడ్. ఆ బాబు అంటాడు, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే, నా మాట కాదు, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. రమ్మని తీసుకొచ్చారండి. ఆ కుర్రోడికి మాట్లాడడం రాదు, ఏం చేత కాదండి. అతని సభలో తీసుకొచ్చి నిలబెడితే ఆయన వచ్చి వేదిక దగ్గరికి వచ్చి మోకరించి యేసయ్యా అని ప్రార్థన ప్రారంభించారండి. ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి చేరింది. పరలోకం నుండి పరిశుద్ధాత్మ వర్షం ప్రజల మీద కుమ్మరించడం ప్రారంభించబడిందండి. ప్రజలు ఏడుస్తూనే ఉన్నారు, ప్రలాపిస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారండి. ఏ ప్రసంగం లేదు, వాక్యం లేదు, వర్తమానం లేదు. ఆ తమ్ముడు చేసిన ఒక ప్రార్థన, పరిశుద్ధాత్మ వర్షం ప్రజల మీద కుమ్మరించబడితే ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్ని ఏంటంటే వాళ్ళ పాపాలు ఒప్పుకునేటట్లు చేస్తే 1,00,000 మంది బాప్తిజమం పొందారంట. చెప్పలు కూడా మందరు గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనుషులు నిన్ను దూరంగా పెట్టారా? మనుషులు ఏర్పాటు చేసిన చట్టాలు నిన్ను దూరంగా ఉంచాయా? ఇక్కడున్నా చనిపోవలసిందే, అక్కడున్నా చనిపోవలసిందే, దేశంలో ఉన్న కరువుతో చావలసిందే, బయటికి వెళ్ళినా చావలసిందే. చావు తప్ప ఇంకొక పరిష్కారం లేదు, భవిష్యత్తు లేదు. ఇంకా ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో శత్రు మిమ్మల్ని ముట్టడి వేస్తే, కరువు కోరలో మీరు చిక్కుకొని ఉంటే, మీ కుటుంబాలు కరువు కోరలో చిక్కుకొని ఉంటే, మనుషులు మిమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని దూరంగా పెడితే ఇక ఫ్యూచర్ లేదు, ఇక భవిష్యత్తు లేదు, భవిష్యత్తును గురించిన భరోసా లేదు, ఏమి సంభవిస్తుందో తెలీదు. ఇక్కడైనా మరణమే, అక్కడైనా మరణమే. డాక్టర్లు అంటూ ఉంటారు, ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది, ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంచుమించు 20 లక్షలు 25 లక్షలు ఖర్చు అవుతుంది. సార్ ఆపరేషన్ అయిన తర్వాత బతుకుతారంటే బతకలేరండి. మరి దానికి ఆపరేషన్ ఎందుకు? అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, 25 లక్షలు మీరు సర్దుకోవాలి. సరే ఆపరేషన్ చేస్తారు, బతుకుతారా ఎన్నాళ్ళు? అవి చెప్పలేం, చెప్పలేం. బతకవచ్చు, చావచ్చు. ఇక్కడైనా మరణమే, అక్కడైనా మరణమే. ఒకరికి ఒక 40 years ఉంటుందండి, 40 ఏళ్ళు వయసు ఉంటుంది ఆయనకి. 40 ఏళ్ళు వయసు ఉంటే గుండెపోట్లాగా ఏదో వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే అర్జెంటుగా బైపాస్ చేయాలని చెప్పారండి. సరే సర్జరీ కోసం వెళుతున్నప్పుడు ఆయన గారు 40 years ఉంటుంది ఆయనకి, చేతులు పట్టుకొని అడిగాడు, సార్ సర్జరీ చేస్తున్నారు కదా, సర్జరీ అయిన తర్వాత నేను ఇంకెంతకాలం బతకొచ్చు అంటే చెప్పలేమండి. సర్జరీ అయిన తర్వాత నువ్వు బతకొచ్చు, చచ్చిపోవచ్చు, చనిపోవచ్చు, సర్జరీ జరుగుతుండగానే పోవచ్చు, చెప్పలేమన్నారు. మరి అట్టున్నప్పుడు ఆపరేషన్ ఎందుకంటే చేయాలండి, బైపాస్ చేయకపోతే కష్టమే, అర్జెంటుగా చేయాలి, బతుకోవచ్చు, చావచ్చు. అప్పుడు ఆయన అన్నాడంట, బతుకొచ్చి చావు 25 లక్షలు ఎందుకులే కానీ ఆపరేషన్ వద్దులని ఆపరేషన్ థియేటర్ నుండి లేచి బయటకు వచ్చేసారంటండి. ఆ తర్వాత ఆయన ప్రభుని విశ్వసించాడు, 80 ఏళ్ళు బ్రతికాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మనుషుల చేత తిరస్కరించబడి ఇక భవిష్యత్తు లేదని బాధపడుతున్నావా? నిశ్చయంగా నా దేవుడు తన పరిశుద్ధ స్థలము నుండి నీ కొరకు దేవుడు గర్జన చేయబోతున్నాడు. ఆయన స్వరమును దేవుడు వినిపింప చేయబోతున్నాడు, తన స్వరమును దేవుడు వినిపించబోతున్నాడు. అంటే ఆనాడు రథముల ధ్వని, గుర్రముల ధ్వని. ఈ నలుగురు ఇక్కడున్న చావలసిందే, శత్రువుల పాళెంలోకి వెళ్ళి అక్కడైనా చావలసిందే కదా, తిని చేద్దాం, చచ్చే లోపల తిని చేద్దాం. ఆమెను చెప్పండి గట్టిగా. చాలామందికి నీ చివరి కోరిక ఏంటంటే, ఏది చెరసాలో జైల్లో ఉంటారు, వాళ్ళకి ఉరి శిక్ష విధించుంటారు. నీ ఆఖరి కోరిక ఏంటి బాబు అంటే, నా ఆఖరి కోరిక బిర్యానీ తిని చావాలంటుంటారు. వాళ్ళకి బిర్యానీ తెచ్చి చెప్తుంటారు పాపం.
ఎటు మాకు ఫ్యూచర్ లేదు, నాకు భవిష్యత్తు లేదు, ఇంకింతే నా లైఫ్, లోపలున్నా చావలసిందే, బయటకు వెళ్ళినా చావలసిందే అని నిరాశ నిస్పృహలో ఉంటూ వాళ్ళు ప్రియులరా వెలుపటికి వెళ్ళడం జరుగుతుంది. నా దేవుడు రథముల ధ్వని, గుర్రముల ధ్వని, ప్రియులరా సైన్యపు ధ్వనిని దేవుడు కలిగించినప్పుడు శత్రులందరూ ప్రాణభయంతో పారిపోయారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఆ రాజుని పిలిపించారేమో, ఈయన్ని పిలిపించారేమో, వాళ్ళు సహాయం పొందుకున్నారో, వీళ్ళు సహాయం పొందుకున్నారు, వాళ్ళు వచ్చారేమో, వీళ్ళు వచ్చారేమో అని భయపడిపోయి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం పారిపోవాలి, ఒక చోటు నుండి పారిపోవాలండి. మీ దగ్గర కారు ఉంటుంది, బైక్ ఉంటుంది, పారిపోవాలి. మనం ఎలా పారిపోతామండి? మన వాహనాన్ని తీసుకొని మనం వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు గాడిదలను అక్కడే వదిలేశారు, గుర్రాలను అక్కడే వదిలేశారు, వాళ్ళ ఆహారాన్ని అక్కడే వదిలేశారండి. కట్టు బట్టలతో శత్రులందరూ పారిపోయారు. అలా దేవుడు ఒక ఉరుము ధ్వనిని, లేకపోతే గర్జనా ధ్వనిని దేవుడు, గుర్రముల ధ్వని, రథముల ధ్వని, సైన్యపు ధ్వనిని దేవుడు పుట్టించాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఈ నలుగురు కుష్ఠోళ్ళు వెళ్ళి చూస్తే శత్రువులు ఎవ్వరు లేరు. ఇప్పటివరకు నిన్ను వెంటాడుతూ వచ్చిన శత్రు, నిన్ను బాధించిన శత్రు, నీకు నెమ్మది లేకుండా చేసిన శత్రు, నీ కుటుంబాన్ని పాడు చేసిన శత్రు, ఏమి తినాలో ఏమి తినకూడదో తెలియని విచక్షణను కోల్పోయే స్థితికి తీసుకెళ్ళిన శత్రు, వాళ్ళందరూ దేవుడు తరిమి 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 కొట్టబోతున్నాడు అండి. శత్రుక్రియలన్నిటిని దేవుడు లయపరచబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యుద్ధము లేదు, రక్తము లేదు, శబ్దమే చాలు. ఆమెను చెప్పండి గట్టిగా. యుద్ధము లేదు, రక్తం చిందించడం కూడా లేదు, యుద్ధాలు చేసింది లేదు, రక్తాన్ని చిందించింది లేదండి. కేవలం దేవుని శబ్దం వినిపించింది, దేవుని స్వరం వినిపించిందండి. గ్రహించలేని గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇలా జరగదన్నాడు కదండి. కొంతమంది ఉంటారు దైవ కార్యాన్ని అనుమానిస్తూ ఉంటారు. ఎలీషా చెప్పిన మాటకి ఎదురు చెప్పి ఆకాశపు వాకిట్లు తెరవబడిన, ఆకాశపు కిటికీలు తెరిచిన ఇలా జరగదు అని అంటుంటారు కదండి. అలాంటి వాళ్ళకు సిగ్గు కలిగేటట్లుగా నా దేవుడు సర్వ సమృద్ధిని మీకు అనుగ్రహించబోతున్నాడు. సరిగ్గా రేపు ఈ వేళకు మీ జీవితంలో నా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించునుగాక. ఈ రాత్రి నీ కొరకు నా దేవుడు తన స్వరమును వినిపించుచూ ఉన్నాడు. తన స్వరమును దేవుడు వినిపింప చేయుచున్నాడు. ఆయన స్వరం నీ జీవితంలో గ్రహించలేని గొప్ప కార్యాలు జరిగించునుగాక. రెండో మాట త్వరగా చదవండి. కీర్తన గ్రంథం 68వ కీర్తన 5వ వాక్యం. కీర్తనలు 68వ కీర్తన 5వ వాక్యం త్వరగా చదవాలి. తన పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. చాలు. తన పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ఉన్న వాళ్ళకైనా తండ్రి లేని వారికైనా మనం ఆరాధిస్తున్న దేవుడు పరలోకపు తండ్రి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అది గట్టి 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 పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, మనకొక తండ్రి ఉన్నాడని చెప్పండి. మనకొక తండ్రి ఉన్నాడు. ఆయన పరలోకమందున దేవుడు, ఆయన పరలోకమందున తండ్రి, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఆ ఉపమానంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు చిన్న కుమారుడు ఆస్తిలో తన భాగాన్ని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ తండ్రి కుమారుని పోగొట్టుకున్నాడా, లేకపోతే కుమారుడు తండ్రిని పోగొట్టుకున్నాడా? చెప్పండి. మీ వాయిస్ ఎట్టు నాకు వినబట్లేదు, అది వేరే విషయం అనుకోండి, అయినా ట్రై చేయండి. ప్రైజ్ రా. తండ్రి కుమారుని పోగొట్టుకున్నాడా, కుమారుడు తండ్రిని పోగొట్టుకున్నాడా? కుమారుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలామంది పరలోకమందున తండ్రికి దూరం అయిపోతున్నారు. తండ్రిని పోగొట్టుకున్నాడు అతడు తండ్రిని పోగొట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏం తెలుసండి? అతడు తండ్రిని ప్రేమించలేదు, తండ్రి ఆస్తిని ప్రేమించాడు. ఈ రాత్రి మీరు యేసుని ప్రేమిస్తున్నారా, పరలోకమందున తండ్రిని ప్రేమిస్తున్నారా, లేకపోతే ఆస్తిని ప్రేమిస్తున్నారా? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు కదండి,
దేవుడిని మనం ప్రేమించాలి. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చాలా మొక్కలు పెట్టారండి. మట్టిలో ఆ మొక్కను నాటారు కనుక అది బ్రతుకుతుంది. మట్టిలో నుండి ఆ మొక్కను బయటికి తీసామనుకుంటే, ఆ చెట్టును బయటికి తీస్తే ఆ చెట్టు చనిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టుకి మట్టి ఆధారం. ఓ చెట్టుకి ఆ చెట్టు ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, అది ఆరోగ్యంగా ఉండాలన్నా, అది క్షేమంగా ఉండాలన్నా, అది బతికి ఉండాలన్నా మట్టి ఆ చెట్టుకు ఆధారం. నీళ్లలో చేప ఉందంటే ఆ చేపకు నీళ్లు ఆధారం. ఆ నీళ్ల నుండి ఆ చేప బయటికి తీస్తే చేప చనిపోతుంది. చెట్టుకు మట్టి ఆధారం, చేపకు నీళ్లు ఆధారం. నీకు నాకు మన పరలోకమందున తండ్రి జీవన ఆధారం. చెప్పట్లు కూడా మందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. దేవుడు లేకపోతే మనకు బ్రతుకు లేదు. దేవుడు లేకపోతే మనకు జీవం లేదు. మరి ఏమై ఉన్నామో అది ఆయన కృప ద్వారానే అయి ఉన్నాము. మన బ్రతికున్నామంటే ఆయన కృప ద్వారానే అయి ఉన్నాం. కనుక దేవా, నీ ఆస్తి కాదు, నీ ఆశీర్వాదం కాదు. దేవా, నీవే నాకు కావాలి. తండ్రి, నీవే నాకు కావాలి. ఈరోజు చాలామంది తండ్రిని పోగొట్టుకున్నారు. పరలోకమందున తండ్రిని పోగొట్టుకున్నారు. ఈ ప్రశస్త రాత్రి ప్రభు అంటున్నాడు, పరిశుద్ధ స్థలం వైపు, పరిశుద్ధ ఆలయపు దిక్కు వైపు, దిక్కున చూసి ఎవరైతే నమస్కరిస్తారో, భయభక్తులు కలిగి ఎవరైతే ఆరాధిస్తారో, తండ్రిని పోగొట్టుకున్న మీకు తండ్రిగా నేను మీకు ఉండబోతున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. పరలోకమందున దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. చాలామంది నా దగ్గరికి మందిరానికి ఎప్పటి నుండో మన ప్రార్థన మందిరానికి వచ్చి ఒక ఫ్యామిలీ ఉన్నారండి. చాలా కాలం నుండి వస్తుంటారు. సంతానం లేదు. 8 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి పిల్లలు లేకపోతే సంఘమంతా కలిసి ప్రార్థన చేశారు వాళ్ళ కోసం. ప్రార్థన ఫలించి, ప్రార్థన ఆలకించి 8 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయికి గర్భఫలం వచ్చింది. 4వ నెల సంథింగ్ ఏదో చెప్పారండి. ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. చాలా హ్యాపీగా సంతోషించారు అందరూ. సాక్ష్యం కూడా చెప్పారు. ఆ తర్వాత చర్చికి రావడం మానేశారు. వాడు 8 సంవత్సరాలుగా దేవుని మందిలో చక్కగా దైవభక్తి కలిగిన ఆ కుటుంబం ఎప్పుడైతే గర్భఫలం వచ్చిందో చర్చికి రావడం మానేస్తే, ఒకసారి సూపర్ మార్కెట్ దగ్గర సిస్టర్ నాకు కనిపించారు. సూపర్ మార్కెట్ దగ్గర ఎక్కడో కనబడితే నేను ఆ సహోదరిని చూసి, ఏమ్మా ఏంటమ్మా చర్చికి రావట్లేదు మీరు అని అడిగితే, ఆ తల్లి నాతో చెప్పింది, అన్న 4వ నెల 5 నెల సంథింగ్ ఏంటండి, కడుపుతో ఉన్నాను కదన్నా, గర్భఫలం కదన్నా, ఒకటే వామిటింగ్ అన్న, నాకు ఒకటే వాంతులు వస్తున్నాయి, ఏం తిన్నా, మరి చర్చిలో వస్తే బాగోదు కదా, అందుకోసమే రాలేదు అని ఆవిడంటే, సరే నీవు రాకపోతే రాకపోయావు, కనీసం ఆయనన్నా రావచ్చు కదా, నీకేమో వామిటింగు, నీకేమో వాంతులు, ఆయనకి విరోచనాలా? నీకు వాంతులు సరే, నువ్వు చెప్పే రీజన్ ఓకే, ఆయన ఎందుకు రావట్లా? ఆశీర్వాదం కొరకే కొంతమంది దేవుని సన్నిధికి పరుగు తీస్తూ ఉంటారు. ఆరోగ్యం కోసం, స్వస్థత కోసమే కొంతమంది పరిగెత్తుతూ ఉంటారు. నీవు తండ్రిని ప్రేమిస్తున్నావా? తండ్రి ఆస్తిని ప్రేమిస్తున్నావా? ఆస్తిని ప్రేమించాడు గనుకనే ప్రియులరా, ఆస్తి ఎప్పుడైతే లభించిందో తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తండ్రి తనకిచ్చిన ఆస్తిని తీసుకెళ్ళి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి మొత్తాన్ని పోగొట్టాడు. తన ఆస్తి పాడైందా లేకపోతే తండ్రి ఆస్తి పాడైందా? చెప్పండి, చెప్పాలి. తన ఆస్తిని పాడు చేసుకున్నాడా లేకపోతే తండ్రి ఆస్తిని పాడు చేసుకున్నాడు? అంటే తండ్రి ఆస్తికి ఎప్పటికీ నష్టం కలగదు. ఆమె చెప్పండి గట్టిగా. పరలోకమందున్న తండ్రి యొక్క ఆస్తి మన గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుని ఎల్లప్పుడూ కుమ్మరిస్తూనే ఉంటాడు. ఆయన ఆస్తికి ఎప్పుడు లోటు రానే రాదు. ఆ తొట్టిలో ఉన్న పిండి తరగలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరగలేదండి. పిండి తీసే కొద్దిగా ఇక వస్తూనే ఉంది, దానికి ఒక ముగింపు ఉండదు. ఎవరి ఆస్తి పాడు చేసుకుంటే తండ్రి తనకిచ్చిన ఆస్తిలో ఒక భాగం, అది తన ఆస్తి. ఆ ఆస్తిని దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. మూడోదిగా ప్రియులరా, ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మనం ధ్యానిస్తూ వస్తే చివరికి ఒకటి తండ్రిని పోగొట్టుకున్నాడు, రెండోదిగా ఆస్తిని పోగొట్టుకున్నాడు, మూడోదిగా తనను తానే పోగొట్టుకున్నాడు. అంటే తండ్రి ఇంట గొప్పగా బ్రతికిన వాడు ఇప్పుడు పందులతో తిరుగుతున్నాడు. పరిశుద్ధ స్థలం వైపు కన్నులెత్తి చూడవలసిన వాడు భూమి వైపు చూస్తున్నాడు, భూ సంబంధమైన వాటిని చూస్తున్నాడు. పొట్టు తిని తన ఆకలిని తీర్చుకోవాలని భూ సంబంధమైన వ్యక్తిలాగా ఆలోచిస్తున్న స్థితిని ఆ తప్పిపోయిన కుమారుడి జీవితంలో మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన బుద్ధి తెచ్చుకొని తన మనసును మార్చుకొని ఎప్పుడైతే
పరిశుద్ధ స్థలం వైపు చూడాలని, ఎప్పుడైతే పరిశుద్ధ స్థలం దిక్కున చూసి భయభక్తులు కలిగి ఆరాధించాలని తీర్మానం చేసుకుని తన తండ్రి ఇంటికి రావడం ఎప్పుడైతే ప్రారంభించాడో ఆయన కోల్పోయిన వాటన్నిటిని దేవుడు తిరిగి దయచేశాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి పరిశుద్ధ స్థలం వైపు తేరి చూడండి. మీరు పోగొట్టుకున్న వాటన్నిటి నా దేవుడు నీకు తిరిగి దయచేయునుగాక. మీరు పోగొట్టుకున్న వాటన్నిటి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇక వాక్యంలో మనం ధ్యానిస్తూ వెళితే తర్వాత చదువుకోండి, వాతావరణం ప్రతికూలంగా ఉంది. కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ వచనం ఉంటుంది, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన కనుదృష్టితో సర్వ ప్రపంచాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. కన్నులారా ఆయన చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్న ప్రభు సన్నిధిలో. సర్వాధిపతి సర్వాధికారి నీకు వందనాలు. ఇదిగో నీ ప్రజలు నీ స్వకీయ సాంపాద్యమైన మీ స్వరక్తము చేత కొనబడిన కనబడిన నీ ప్రజలు మీ వైపు చేతులెత్తి ఉన్నారు. పట్టుకోండి నీ ప్రజల చేతిని, పట్టుకోండి నాయన నీ ప్రజల చేతిని, నీ ప్రజల చేతిని పట్టుకోండి నాయన. ముందన్నడు వెళ్ళని నవనూతనమైన మార్గాలలో నడిపించి ఈ సభల 2వ రాత్రి ప్రభువా మీరు ఉద్దేశించిన మీ ఉద్దేశములని మీ ప్రజలతో మీరు ముచ్చటించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సేవకుని ముఖాంతరంలో నుంచి నీ ప్రజలను మీరు దర్శించారు, అందుకు స్తుతి చెల్లిస్తున్నాను. తిరిగి మీ ప్రజలు వెళుతున్నారు, వారికి తోడుగా మీరు ఉండండి. రేపటి దినం జరిగే కూడికని దిగ్విజయముగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ పట్టజాలని ఆశీర్వాదాలతో మీరు దిగరాబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శక్తి కలిగిన వాక్కులు మీరు అందించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ అంతరిక్షాన్ని మీరు కలుగు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవనదాత, ఆరోగ్య ప్రదాత, ఈ 3 దినములు ప్రతిష్ఠించాము, మీ కొరకే మీ పాద సన్నిధులు పెట్టాము. మా కొరకు దీవెనకరంగా మలిచి మార్చండి. రేపు ఉదయం జరిగే కూడికలు, రేపు రాత్రి జరిగే కూడికల్ని మీరు అధ్యక్షత వహించి జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోవడమని మీ పక్షమున నిలిచిన మీ దినదాసులను 7 ఆత్మాభిషేకముతో నింపి మీ నోటి బోరగా చేతి పాత్రగా వాడుకోండి. బూదిగంతాల వరకు మీరు నైనా మీరు వాడుకొని ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కృపాక్షేమాలతో కరుణ కటాక్షముల చేత నింపమని మీ పాదానికి సమర్పిస్తున్నాను. ఈ 2 రాత్రులు మీరు మా మధ్య నిలిచి నైనా ఆశీర్వదకరంగా దీవెనకరంగా జరిగించినందుకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ రేపటి దినం జరిగే కూడికలన్నింటిని కూడా మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మాకు అందించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ ప్రజలకు మీ బాహువు చాపి తోడుగా ఉండి గమ్యం చేర్చి మీరే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం సకల కోటి పరిశుద్ధులకును ఈ సభలో పాలు పొందిన వారికి యెహోవా పరిశుద్ధాలయము వైపు చేతులెత్తి సాగిలపడి నమస్కరించాలని కోరిక కలిగిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా.